మీరు ఏం చేస్తుంటారండి ప్రొఫెషన్? నేను ఇప్పుడు ఐసర్ తిరుపతిలో డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద మాస్టర్స్ చేస్తున్నాను. అయితే ఒక చదువుకున్నటువంటి వ్యక్తిగా అమరావతి రాజధానికి సంబంధించి కానీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అవడం చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టేట్ మధ్యలో ఉండడం వల్ల అందరికీ వెసులుబాటు ఉంటుంది, పేద ప్రజలకి అందరికీ. కావున అందరికీ వెసులుబాటు ఉండే ప్రాంతము విజయవాడ దగ్గర ఉంటుంది, రైల్వే స్టేషన్ కూడా దగ్గర ఉంటుంది కాబట్టి సౌకర్యాలు ఉంటాయని రాజధాని బాగుంటుంది. అలాగే అది మంచి క్యాపిటల్ సిటీలా ఉంటే ఇంకా బాగుంటుంది. లాస్ట్ గవర్నమెంట్లో మనం చూస్తే మూడు రాజధానులు దుబ్బాడు, అక్కడ ఏమీ జరగలేదు. లాస్ట్కి ఏమైందంటే మొత్తం ఆ ఏరియా అంతా ఫారెస్ట్ అయిపోయింది. హైకోర్టు చుట్టూ కూడా చూస్తే ఫారెస్ట్ ల్యాండ్ అయిపోయింది. పైగా రైల్వే పట్టాలు కూడా అసలు మొత్తము ఫారెస్ట్ ల్యాండ్ లాగా కవర్ అయిపోయింది, తుప్పట్టిపోయాయి. చాలా బాధ వేసిందండి. నేను చూశాను ప్రాంతాన్ని ఎట్లుంది ఏంటి అని. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వం అంతా సమాధులు పూడ్చడానికి కూడా పనికిరాని ల్యాండ్ అన్నారు. చాలా వెసులుబాటు ఉన్న ప్రాంతం అది. అంటే భౌగోళికంగా అంటే సెంటర్గా ఉండడం అదంతా అడ్వాంటేజ్ అంటారు అమరావతికి, లేకపోతే మైనస్ అంటారు లొకేషన్? చాలా అడ్వాంటేజ్ అండి. అంటే ప్రజలు కూడా వచ్చి బాగా విజిట్ చేస్తారు. బుద్ధిస్ట్ స్టాచ్యూ ఉండడం వల్ల కానీ, చుట్టుపక్కల ప్రాంతాలు మంచి కొండపల్లి కానీ ఈ ప్రాంతాలు ఉండడం వల్ల అదొక టూరిజం స్పాట్ అవుతుంది. అలాగే కంపెనీస్ పెట్టడానికి కూడా చాలా మంచి ప్రదేశం అది. అన్ని వేల ఎకరాలు ఒక చోట అవసరం, అసలు రాజధానికి అన్ని వేల ఎకరాలు ఎందుకు అంటున్నారు కొంతమంది, దాని గురించి ఏమంటారు? గత ప్రభుత్వము చంద్రబాబు గారిని చాలా విమర్శించింది. అదే హైదరాబాద్ తీసుకుంటే ఆ కొండల్ని మొత్తం క్లియర్ చేసి అంత పెద్ద సైబర్ టవర్స్ కానీ అట్లాంటివి పెట్టారు కదా, అది కూడా 1000 ఎకరాలే కదా అప్పట్లో తీసింది. ఇప్పుడు 1000 ఎకరాలు తీస్తున్నారు. అలాంటి ప్లేస్ని తయారు చేద్దామని చంద్రబాబు గారు అనుకున్నారు కదా. సో అట్లా అవుతుందని మేము భావిస్తున్నాం. హైదరాబాద్ లాగా అవుతుందంటారు అమరావతి? సింగపూర్ లాగా అవుతుందండి బాబు గారి చేతిలో. అంటే కొంతమంది గ్రాఫిక్స్ అవన్నీ అవ్వవు, అది ఎన్ని వందల సంవత్సరాలు పట్టుద్దు అంటున్నారు. టైం పడుతుందండి, ఒక 10 ఏళ్ళైనా 15 ఏళ్ళైనా పడుతుంది. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించాలి ఆ 10 ఏళ్ళైనా కూడా. ఓకే. అంటే గత ప్రభుత్వంలో అసలుకి ఎక్కడ కూడా అభివృద్ధి పనులు కానీ అమరావతి అక్కడ పక్కన పెట్టేశారు పూర్తిగా. చాలా అసలు చూస్తే చుట్టుపక్కలంతా గ్రౌండ్ క్లియరెన్స్ చేయడానికి ఇంకా టైం పడుతుంది మనకి. అంటే మీరు వెళ్ళారు అమరావతికి? నేను వెళ్ళానండి. వెళ్ళి చుట్టుపక్కల ప్రాంతాలు కూడా పరిశీలించి వచ్చాం. అక్కడ చూస్తే గ్రౌండ్ మనకు ఫారెస్ట్ క్లియరెన్స్ చేస్తున్నారు ఇప్పుడు, జంగిల్ క్లియరెన్స్. అది చేయడానికి 8 నెలలు పడుతుందంటే అర్థం చేసుకోండి అక్కడ ఎన్ని ఉన్నాయో. అంతస్తులు కానీ, కలెక్టర్స్కి బంగ్లాస్ కానీ, మినిస్టర్స్కి బంగ్లాస్ కానీ ఇచ్చినవన్నీ పాములు చేరి తుప్పు పట్టిపోయి ఉన్నాయి. గేట్లన్నీ కూడా ఎక్కడెక్కడ ఆగిపోయి ఉన్నాయి కూడా, కన్స్ట్రక్షన్ అంతా అయిపోయి ఉంది. అమరావతి రాజధాని అయితే మనకి జరగబోయే మేలు అంటే అడ్వాంటేజ్ ఏవే అంటారు? మంచి కంపెనీస్ వస్తాయండి. అక్కడ క్యాపిటల్ సిటీ కూడా అవుతుంది. పైగా ఈ కోర్టు ఉండడం వల్ల ఇంకా అంటే అందరికీ దగ్గర ఉంటుంది వెళ్ళడానికి. వైజాగ్ నుంచి సెంటర్ పాయింట్, ఇటు రాయలసీమ నుంచి సెంటర్ పాయింట్ అవడం వల్ల చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఫ్యూచర్ మన భవిష్యత్ తరాలు, ఇప్పుడు మీరు చదువుకున్న వ్యక్తిగా ఇక మీద నుంచి మన పక్క రాష్ట్రం వైపు వెళ్ళే అవసరం లేదంటారు? ఇంకా అస్సలు అవసరం లేదండి. ఇప్పుడు బాబు గారు డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అందరికీ ప్రోత్సహిస్తున్నారు. అదేవిధంగా నేను ఇప్పుడు చేస్తున్నటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ కూడా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ రీసెర్చ్, ఇది కూడా బాబు గారు తెచ్చిన విద్యా సంస్థే. సో ఇది దీంట్లో కూడా డేటా సైన్స్ అనేది కొత్తగా ప్రారంభించారు. ఇక్కడ మన ఆంధ్రాలో కూడా డేటా సైన్స్ మీద బాగా గ్రిప్ తెస్తున్నారు. ఎందుకంటే బాబు గారు దీన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. సో ఇక్కడ కూడా కాలేజెస్ కూడా ప్రమోట్ చేస్తున్నాయి. టెక్నాలజీని ఎవరు ప్రమోట్ చేయలేదా? ఎవరు చేశారండి? గుడ్డు అన్నారు. ఏమొచ్చిందండి? కంపెనీలు ఏమీ రాలేదు కదా. డేటా సైన్స్ అంటే తెలియదు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే కూడా తెలియదు వాళ్ళకి. అట్లాంటి వాళ్ళు ఉన్నారు లాస్ట్ టైం మినిస్టర్స్గా. చదువుకున్నటువంటి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అమరావతి అక్కడ పెట్టడం, అక్కడ అభివృద్ధి వీటన్నిటి మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు? ఖచ్చితంగా చేస్తానండి. మీ తరపు నుంచి మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటారు అమరావతి ఆ పనులు కొనసాగిస్తున్నందుకు? ఇప్పుడు త్వరగా పనులు చేస్తే బాగుంటుందండి. కొద్దిగా మ్యాన్ పవర్ ఎక్కువ పెట్టి కంపెనీస్ ఎక్కువ తెచ్చి ఎల్ఎన్టీ కానీ, ఎఫ్కాన్స్ కానీ అట్లాంటి కన్స్ట్రక్షన్ కంపెనీస్ తీసుకువచ్చి త్వరగా కన్స్ట్రక్షన్ చేస్తే చాలా బాగుంటుందని. సో మీరు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్. ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటండి? ఏకైక రాజధాని అమరావతి. అంటే ఒక అమరావతి ఉండాలంటారు? అమరావతి డెవలప్ అయిందంటే మొత్తం స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. ఓకే. అది ఎలా అయ్యే అవకాశాలు ఉన్నాయంటారండి మీకు సంబంధించి? మీరే అంటే ఒక రాజధాని ఉంటే, క్యాపిటల్ రాజధాని అనేది ఒకటి ఉంటే ఆటోమేటిక్గా ఇన్వెస్ట్మెంటర్స్ వచ్చేవాళ్ళు అక్కడికి వచ్చి అక్కడి నుంచి డిస్పాచ్ డిస్ట్రిక్ట్స్కి, ఏ డిస్ట్రిక్ట్లో ఏ సౌకర్యం ఉందో ఆ ఇండస్ట్రీ ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఎక్స్పెండ్ అవుతుంది. దానివల్ల ఆర్థికంగా అభివృద్ధి చెందిందంటే అమరావతి అనేది ఒక క్యాపిటల్ ఉంటే స్టేట్ అభివృద్ధికి సంబంధించి క్యాపిటల్ అనేది ఒక్క చోట ఉంటే టోటల్ డెవలప్మెంట్ షేర్ అవుతుంది. అంటే సో ఒక చోట నుంచి అభివృద్ధి అనేది మొత్తంగా షేర్ అవుతుంది అంటారు. అంటే అమరావతి ప్రాంతమే
రాజధాని అని చెప్పడానికి కానీ అక్కడ అమరావతి అలానే పెట్టడం అనేది దాని గురించి మీరే ఉంటారు అక్కడే పెట్టడం? ఆల్రెడీ చూసాము, చంద్రబాబు నాయుడు డెవలప్ చేసింది మనం హైదరాబాద్ చూసాము. దాన్ని బట్టి ఇప్పుడు 33,000 ఎకరాల రైతులు వాళ్ళ సొంత దీంతో ఇష్టపడి చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ ఇష్టపడి ఇచ్చారు కాబట్టి చేస్తాడని నమ్మకం ఉంది. అంటే 33,000 ఎకరాలు ఎందుకు అని చెప్పేసి కొంతమంది జనాల్లో కొంతమంది నాయకులు ఉన్న అభిప్రాయం, అన్ని ఎకరాలు అవసరం అసలు అంటున్నారు. చెప్తా ఉంటారు, ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క మాదిరి చెప్తా ఉంటారు. కానీ డెవలప్మెంట్ అయితే అమరావతి అయితే సెంటర్. ఇప్పుడు మన కర్ణాటకకు కానీ తమిళనాడు కానీ ఇట్లా తెలంగాణకు కానీ మహారాష్ట్ర ఇట్లా ఇది ఒరిస్సాకి సెంట్రల్ సిటీ ఏదంటే అమరావతి అయితేనే బాగుంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒకప్పుడు మనం చూసుకుంటే చెన్నై నుంచి విడిపోయాం, తర్వాత హైదరాబాద్ నుంచి విడిపోయాం, ఇప్పుడు మళ్ళీ అమరావతి ప్రాంతం అని చెప్పి రాజధానికి కావాల్సిన రాయలసీమ ఇట్లా తనితనిగా ఉత్తరాంధ్ర కావాలి ఇట్లా అట్లా అని చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడైతే డెవలప్మెంట్ అమరావతి డెవలప్మెంట్ అయితేనే టోటల్ స్టేట్ మొత్తం డెవలప్ అవుతుంది. ఓకే, అంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతిని కంప్లీట్ చేయగలరంటారా మీరు? ఖచ్చితంగా చేస్తారు. ఓకే, అంటే గతంలో పాలకులను చూసాం మనం, అక్కడ అసలు అమరావతిలో ఒక పని కూడా జరగట్లేదని చెప్పి ప్రజలు అంటున్నారు. చేయలేదు కదా, ఇంతకు ముందున్న రాజకీయ నాయకులు చేయలేదు కాబట్టి చంద్రబాబు ఉంటే ఖచ్చితంగా చేస్తాడు. కాబట్టి మినిమం 15 సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఓకే, అసలుకి ఆల్రెడీ వైజాగ్ కొద్దిగా డెవలప్ అయింది, కర్నూలు కొద్దిగా డెవలప్ అయింది, అలాంటి ప్రాంతాన్ని డెవలప్ చేసుకోకుండా ఎందుకు అమరావతి మీద అన్ని లక్షల కోట్లు పెడుతున్నారు? అంత డబ్బులు మన దగ్గర డబ్బులు ఏంటాయో అలాంటిది అవసరం అంటున్నారు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. నాకు తెలిసి స్టేట్లో అమరావతిని కోరుకుంటా ఉన్నారు. ఇక్కడ ఇంకోటి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు చెప్పినట్టుగా రేపు అమరావతి రాజధాని అయితే మన పిల్లలు వీళ్ళందరూ కూడా పక్క రాష్ట్రాలకు పోకుండా ఇదే రాష్ట్రంలో చదువులకు కానీ ఉపాధికి సంబంధించి కానీ ఏదైనా వ్యాపార నిర్మాణాలు అందరూ కూడా అక్కడ ఉండడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అనుకోవచ్చు. అప్పుడు ఎక్కువగా ఉంటాయనేసి ఆలోచిస్తాను. మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు లేకపోతే ఇంకా వేరే స్టేట్ తెలంగాణను ఇప్పుడు తమిళనాడు ఇట్లా చూస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు. అదే మన ఆంధ్రాలో ఒక క్యాపిటల్ సిటీ అనేది డెవలప్ అయిందంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అక్కడ డెవలప్ అవుతుంది. ఇప్పుడు ఐటీ హబ్గా వైజాగ్, రాజధాని అమరావతి అట్లా. ఇప్పుడు హైకోర్టు బెంచ్ వచ్చి కర్నూలు ఇట్లా అనుకున్నాం కాబట్టి డెవలప్మెంట్ ఒక చోట కాదు కదా, మూడుగా విస్తరించున్నాయి కాబట్టి అక్కడ ఆ పక్క డిస్టిక్లు ఒక్కొక్క డిస్టిక్ డెవలప్ అవుతుంది. సో మొత్తంగా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ లాంటి రాజధాని మనకి అమరావతిని చేయగలుగుతారు. 10 నుంచి 15 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. హైదరాబాద్లోనే అవుతుందా? హైదరాబాద్ మించి అవుతుంది అనుకో. హైదరాబాద్ మించి అవుతుంది. అక్కడ రోడ్లు ఇప్పుడు అక్కడ పొజిషన్తో దీన్ని పోల్చలేము. ఇది దానికి 2 ఇంతలు 3 ఇంతలు డెవలప్ అవుతుంది. ఎందుకంటే రోడ్లు డెవలప్మెంట్ కానీ ఏది కానీ ఇప్పుడే స్టార్ట్ చేసి ముందుగానే నిర్ణయించుకొని 100 ఫీట్ అనేది లేకపోతే 150 ఫీట్ 200 ఫీట్ ఇప్పుడు ఇంకొక 50 ఇయర్స్ తర్వాత డెవలప్మెంట్కు ముందే ఆలోచించి డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా అమరావతి 100% డెవలప్ అవుతుంది. మరి ఇప్పుడు మీ తరపు నుంచి రాజధానికి కంటిన్యూ చేస్తున్నట్టు ప్రభుత్వానికి మీ తరపు నుంచి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా అమరావతిని డెవలప్ చేయాలి. అమరావతితో కూడా మిగతా ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ ఇట్లా 3 వీటిని తీసుకొని డెవలప్ చేస్తే అంటే ఆ పక్కన డిస్టిక్లు కూడా డెవలప్ అవుతాయి.